పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనాడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను, మీరు కూడా నాతో కలిసి చదవాలని ఆశిస్తూ ఉన్నాను. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఏల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ఆమేన్. అర్థమైందా మీ అందరికీ? మళ్ళీ చదవనా? నేను వారిని విమోచించి ఉన్నాను. దేవుడు మిమ్మల్ని రక్షించాడు, అంటే మిమ్మల్ని ఆ బంధకము నుండి బయటకు తీసుకొచ్చేసాడు. వినండి, అద్భుతమైన మాట. గనుక వారిని ఏల వేసి పిలిచి ఉన్నాను. ఆయన ఏలేసాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావంటే ఆయన ఏలకి నీ చెవి విన్నది, ఆయన ఏల నీ హృదయంలోకి వచ్చింది. ఈరోజు నువ్వు వాగ్దానం మీద ఆశ పెట్టుకుంటున్నావంటే ఆయన నిన్ను ఏల వేసి నిన్ను రక్షించాడు. అంటే ఆయన నిన్ను ఆకర్షించాడు. ఆయన స్వరము, ఆయన ధ్వని, ఆయన వాక్కు ద్వారా నువ్వు పట్టుబడ్డావు. ఆయన ప్రేమ ద్వారా పట్టుబడ్డావు. ఎందుకో తెలుసా? ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, సమకూర్చుత మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. పూర్వ వైభవం మళ్ళా రాబోతోంది. ఒకప్పుడు నేను ఇలాగ ఆనందంగా ఉండేదాన్ని, ఒకప్పుడు ఇంత ఆనందంగా ఉండేవాడిని, ఒకప్పుడు మాకు ఇంత ఆస్తి ఉండేది, మా ఇల్లు ఇలా ఉండేది, మాది రాయల్, అది ఇది అనుకున్నా కదా. దానికి మించిన ఆస్తి, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతలు నీకు ఇవ్వటానికి ఆయన ఏల వేసి నిన్ను తీసుకొచ్చాడట. నువ్వు పట్టబడ్డావు, నువ్వు రక్షించబడింది. ఎందుకంటే దేవుని సాక్షిగా అభివృద్ధి పొంది అనేక ఆత్మలను నువ్వు ఆకర్షించటానికి, అనేక మందిని ఆయన దగ్గర చేర్చడానికి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏల వేసి పిలిచాడు. ఆయన నీకు నువ్వు రాలేదు, నీకు నువ్వు వింటలేదు ఇప్పుడు ఈ మాట. దేవుని చిత్తమైందని వినటానికి. ఎందుకంటే మునుపు విస్తరించినట్లుగా వారు విస్తరించుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఏదైనా విస్తరించకుండా అంతా కూడా ఉన్నది పోయిందని ఏడుస్తున్నావు కదా, మళ్ళీ ప్రారంభమవుతూ ఉంది కొత్త ఆశీర్వాదాలు, కొత్త దీవెన. అన్ని నువ్వేది చేసినా ఫలిస్తావు. ఏడవకు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగునని. నీ చిన్న జీతమే నీకు మిగిలింది ఎంతో లేదని ఏడుస్తున్నావు. దాని ద్వారానే ఆస్తి కొంటావు,
దాని ద్వారానే పెళ్లి చేస్తావు, దాని ద్వారానే ప్రయాణములు చేస్తావు. ఇంకా మిగులుతుంది, ఇంకా మిగులుతుంది, గొప్ప మిగులు చూస్తావు. సమృద్ధి దీవెన నీ బిడ్డలకి నీకు దేవుడు సిద్ధపరచాడు. బలమైన కృప ద్వారా మరలా విస్తరిస్తావు, మరలా ఫలిస్తావు, మరలా అభివృద్ధి చెందుతావు. ఆత్మకార్యము నీ పట్ల నెరవేరును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏది బయలుపరిచాడో ఆ మాటను మీకు బోధించడానికి సిద్ధముగా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ మాట మీకు తెలియపరచమని నాకు ప్రార్థనలో కనపరిచారు. పరమగీతంలోకి వెళ్దాం. పరమగీతంలో ఉన్నటువంటి మాటను దేవుడు ఈ దినాన్ని నీకు ఆశీర్వాద వాగ్దానంగా ఇస్తా ఉన్నారు. పరమగీతం 2వ అధ్యాయము 11-12 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. నా ప్రియురాలా, గట్టిగా చెప్పాలి, సుందరవతి లెమ్ము, రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. హల్లెలూయా. మొదటగా ఏం చదివారు మీరందరూని? నా ప్రియురాలా సుందరవతి. సుందరవతి అంటలేదు మీరు గట్టిగా, సూర్యవతి కాదు, సుందరవతి లెమ్ము, రమ్ము. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ పరమగీతము సొలొమోను మహారాజు రాస్తా ఉన్నాడు. సొలొమోను మహారాజే ఆత్మ కలిగి చల జ్ఞానముతో రాస్తున్నటువంటి మాటలు ఇవి. సొలొమోను మహారాజు యేసుక్రీస్తుకి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సుందరి ఎవరంటే షూలమితి. ఏం పేరు ఆమె పేరు? షూలమితి. షూలమితి రాజు అయినటువంటి సొలొమోను చరిత్రగా కనబడుతుంది. సొలొమోను మహారాజు అన్నాడు, ఈ యొక్క షూలమితిని నీవు నా ప్రియురాలువి, సుందరవతి లెమ్ము, తేజరిల్లుము. ఎందుకంటే ఈ షూలమితిని బంధువులు స్నేహితులు చాలా చిన్న చూపు చూశారు. అందరూ కూడా ఈమె నల్లగా ఉందని కూడా ఎగతాళి చేసినట్టు కనబడుతూ ఉంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తే చాలా చక్కని విషయం అక్కడ కనబడుతుంది. పరమగీతం మొదటి అధ్యాయము 5వ వచనం కూడా చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారి వారి గుడారమూలను, సొలొమోను నగర తెరవలను నేను సౌందర్యవంతురాలను. ఆమె అందరూ కూడా, అంటే ఒక ఎగ్జిబిషన్ జరుగుతున్న సందర్భంలో షూలమితి నల్లగా ఉంది, కొంచెం అంత సౌందర్యంగా కనబడట్లేదు బయటికి. అందరూ ఎగతాళి చేశారు. ఒకానొక సమయంలో రాజుగారు వస్తున్నాడు అని యెరూషలేము కుమార్తెలందరూ ఒక స్థలానికి పోగుపడ్డారు. అందరూ పోగుపడినప్పుడు అక్కడ రాజు వస్తున్నాడు కదా, నేను కూడా రాజును చూస్తానని చెప్పి ఈ షూలమితి ఆ సభకు అటెండ్ అవుతూ ఉంటే అందరూ కూడా చక్కగా మేకప్ వేసుకుని అన్ని రకాలుగా సిద్ధపడి సౌందర్య పోషణ చేసుకుని అందరూ వస్తే ఈమెకి ఏ సౌందర్యము లేకపోయినా నేను రాజును చూడాలనే ఒక ఆశతో షూలమితి రావడం జరిగింది. వచ్చినప్పుడు వారందరూ పకెత్తి నవ్వుతూ ఉంటున్నారు, చాలా హేళనగా నవ్వి ఉన్నారు. మేము ఇన్ని రకాలుగా కష్టపడి ఆభరణాలు వేసుకున్నాం, వస్త్రాలు వేసుకున్నాం, మేకప్లు చేసుకుని వస్తే ఈమె పొలంలో నుండి డైరెక్ట్గా వచ్చేస్తుంది రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవటానికి అని ఎగతాళి చేసి ఆమెను అడ్డుగిస్తే అప్పుడు అంటదన్నమాట ఆమె, ఏమనుకుంటున్నారు యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను, అందరు చెప్పరే, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాల్ని అంటే వారందరూ అన్నారు, దీనికి మెంటల్ వచ్చింది, మనము సౌందర్యవంతులము, ఆమెకి ఏ రకమైన సౌందర్యము లేదు అని అందరూ హేళన చేస్తే ఆమె మనసు చాలా గాయమైంది. ఆమె అంటది, నేను సొలొమోను నగరు తెరవలేను, కేదారి వారి గుడారమోలేను, నేను సౌందర్యవంతురాలని
కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. మొత్తం అలా చెప్పి ఆ సభలో అటెండ్ అవుతాయి. చివరికి ఆ సభలో రాజు సౌందర్యంగా ఉన్న వారిని విడిచిపెట్టి ఆత్మ సౌందర్యం కలిగినటువంటి ఈ షూలామితిని పలకరిస్తాడనమాట. ఏమని పలకరించేటప్పుడు మనం చదువుకున్న మాటలో 11వ వచనం, నా ప్రియురాలా, అందరు గట్టిగా చదవాలి, నా ప్రియురాలా సుందరవతి లెము రము. ఏమన్నాడు? చలికాలము గడిచిపోయింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు ఈ షూలామితి అంటే ఈనాటి క్రైస్తవ సంఘము షూలామితికి సూచనగా ఉంది. షూలామితి అంటే మనమందరము అనమాట. ఆమేన్. మనకి పెండ్లి కుమారుడు, మన ప్రియుడు, రానున్న లోకరక్షకుడైన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా మళ్ళీ రాబోతా ఉన్నాడు. ఆమేన్. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం ఇది. ఆయన భూలోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి రక్తాన్ని కార్చి ఈ రక్తం ద్వారా, శిలువ యాగము ద్వారా ఆయన సంఘాన్ని సిద్ధము చేశాడు. ఈ ప్రియురాలు, ఈ సంఘము లోక సంబంధంగా అందాలు లేకపోయినా, లోక సంబంధంగా గొప్పవారు కాకపోయినా, లోకస్తులకి మనం బలహీనులుగా ఉన్నా కానీ మన ప్రియుడైన యేసుక్రీస్తుకి మన విలువ, మన గౌరవం తెలుసు కనుక ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. సుందరవతి లెమ్ము, ఇక మీదట నీ స్థితి లేవనెత్తబడుతుంది, రమ్ము, నా యొద్దకు రా అని చెప్పి చలికాలము గడిచిపోయింది. ఫస్ట్ పాయింట్, చలికాలము. చలికాలము దేన్ని సూచిస్తుందంటే, చలికి ఏం చేస్తాం మనం? అందరూ చెప్పాలి. హలో, వణుకుతాం, వణుకు వచ్చేస్తుంది, హాహాహాహా అంటుంటాం. అందరం ఏం కప్పుకుంటాం? దుప్పడు కప్పుకుంటాం, రగ్గు కప్పుకుంటాం, చెవులు మూసుకుంటాం, చెవుల్లో కూడా చలి వెళ్ళిపోతుందని క్లాత్ కప్పుకుంటాం, మంకీ క్యాప్ పెట్టుకుంటాం, రకరకాల క్యాప్లు పెట్టుకుంటాం. బయటికి రాగం, బయటికి వస్తామా? దుప్పడు కప్పుకోవటం, చెవులు మూసుకోవటం, ముక్కు మూసుకోవటం, ఇదంతా ఏంటంటే సిగ్గు అనే దానికి సూచనగా కనపడుతుంది. ఏంటి? అందరు చెప్పాలి. సిగ్గు. మనకి కష్టకాలం ఎక్కువైపోయినప్పుడు మనము దోకోవాలనుకుంటాం. అప్పులు ఎక్కువైపోతే ఏం చేస్తాం? హలో, బయటకు వస్తాం, అప్పులు ఎక్కువైపోతాయి. ఇవన్నీ నేను అనుభవించాను, చెప్తున్నాను మీకు. అప్పులు ఎక్కువైపోతే, అప్పులోడు కనపడితే ఏం చేస్తాం? నల్లకాళ్ళు చూడు పెట్టుకుని వెళ్ళిపోతాం మనం. అప్పులోళ్ళు ఎవరైనా పలానా పెళ్ళికి వస్తున్నారంటే నా పెళ్ళికి వెళ్ళడానికి మనం. ఎందుకంటే దోక్కోవాలి. అప్పులు ఇచ్చిన వాడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం వెళ్ళి వాష్రూమ్లో దాక్కుంటాం, లేదంటే పక్కింట్లోకి వెళ్ళిపోతాం. దరిద్రం ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి, అప్పులో ఏం చేస్తారు? ముందు బయట నుంచి అడుగుతారు. 2-3 వాయిదాలు వేసేకాడు అరిగెక్కేస్తాడు, తాచుపాంలాగా. ఏంటి? అరిగెక్కి గుమ్మంలోకి వచ్చేస్తాడు. ఇంకా మనం కొంచెం భయపడుతున్నాం అనుకోండి, ఆడికి ఇంకా 2-3 వాయిదాలు వేసాడు, గదిలో కూడా అడుగు పెడతాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? ఇల్లంతా తిరిగేస్తాడు. ఒకడు ఎలా తిరుగుతాడు, ఒకడలా తిరుగుతాడు. అంటే ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. అయితే గొప్ప అద్భుతం ఏంటంటే, నువ్వు దాక్కునే కాలము గడిచిపోయింది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాడు. చలికాలము. షూలామితి, నా ప్రియ సంగమా, నా ప్రియులారా, నా బిడ్డలారా, మీకు ఒక శుభవార్త. భయపడకండి, అవమానం పొందిన దినాలు గడిచిపోయినాయి. మీకు శుభవార్త చెప్తున్నాను. దేవుడు చెప్పిన మాట, మీ చలికాలము గడిచిపోయింది. ప్రియులరా, మీకు మంచి రోజులు వచ్చినాయని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏడవకండి, మీ ముఖాల్లో సౌందర్యం వస్తుంది. కొంత బంగారం కొట్టే కొంతమంది బొగ్గులు పైకి వచ్చేస్తాయి. కొంచెం డబ్బులు వచ్చినాయి, బ్యాంకులో పడ్డాయంటే చాలు కళ్ళు ఆటోమేటిక్గా రంగు అయిపోయిన రంగు వచ్చేస్తుంది. అలాంటి మంచి రోజులు వచ్చినాయి. ఏడవద్దు, యేసయ్యకి గుండె నిండా చోటు ఇవ్వండి. సుందరవతి ఏమన్నాడు?
సుందరవతి, ఆరోగ్యవంతురాలా, ఆరోగ్యవంతుడా, ధనవంతుడా, ఐశ్వర్యవంతుడా, అన్నీ కలిగి ఉన్న జమీందారి బ్రతుకుతున్నవాడా, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తా ఉన్నాను. చలికాలము, భయము. ఎవరు భయము? ఎవరి వలన భయం పడుతున్నావో? కొన్ని సమయాల్లో భయానికి సంసారం వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఈ భయానికి ఏదైనా గ్యాస్ వదులుకుని చచ్చిపోతే మంచిదేమో, లేకపోతే ఊరేసుకుని చచ్చిపోతే మంచిదేమో. అదే సమయంలో గర్భాన్ని పుట్టిన బిడ్డ గుర్తొస్తుంది, కన్న తల్లి గుర్తొస్తుంది, అదే సమయంలో తండ్రి గుర్తొస్తాడు, అదే సమయంలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు గుర్తుకొస్తారు, నీ మనవలు గుర్తుకొస్తుండొచ్చు. చనిపోవాలని మరణం దగ్గరికి వెళ్ళిన నీవు బయటకు వచ్చావు కదా, ఆయన నీతో మాట్లాడితే ఏంటంటే చలికాలము గడిచిపోయింది. ఈనాడు ఈ సంఘానికి ఆ పెండ్లి కుమారుడైన యేసు రాజు చెప్తున్న మాట, చలికాలము గడిచిపోయింది. తొందరలో మీ అందరింటికి రాబోతున్నాను నేను. అందరింటికి వస్తా, గడప గడప తొక్కుతా. ఏంటి అనుకుంటున్నారు? అది వాగ్దానాలు నెరవేర్పును చూడటానికి రాబోతా ఉన్నా. మీరు ఆశీర్వాదకరంగా మీ ఇంటి దగ్గరే ధైర్యముగా సాక్ష్యం ఇస్తావు అనమాట. సొంత ఇంట్లో నిలబడి సాక్ష్యం ఇస్తావు, సొంత స్థానంలో నిలబడి సాక్ష్యం ఇస్తావు. ఏ స్థలంలో భయపడుతున్నావో, ఏ స్థలంలో అవమానంతో కొట్టివేయబడుతున్నావో, అక్కడే చలికాలము గడిచిపోయి అద్భుతమైనటువంటి పరిశుద్ధమైన కాలంలో నువ్వు అడుగు పెడతావు. ఆమెన్. ఫస్ట్ పాయింట్ ఏంటి? చలికాలము. అప్పు తీసుకునే రోజులు పోయినాయి. మళ్ళీ ఏ రోజులు వస్తాయంటే నువ్వు అప్పిస్తావు అనమాట. నువ్వు వడ్డీ లేకుండా అప్పిస్తావు. అది నువ్వెందరికీ వడ్డీ కట్టి ఉండొచ్చు, పెద్ద పెద్ద వడ్డీలు కట్టి ఉండొచ్చు, ఎన్నో మాటలు పడి ఉండొచ్చు, నీవు ధర్మ కార్యాలు చేస్తావు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. చదువుదా మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న గొప్ప మాట. సుందరవతి లెమ్ము, చలికాలము గడిచిపోయేను. రెండవది అందరు చదవాలి. వర్షాకాలము. 12 పడ్డాయి, వర్షాలు పోయినాయి. వర్షాకాలం యొక్క అర్థం ఏంటంటే ఈ సందర్భంలో ఆగిపోవటం, పనులన్నీ ఆగిపోవటం. వేసవకాలంలో పనులు నడుస్తాయి, వర్షాకాలం నడుస్తాయా? చెప్పరే మీరు అందరూని. వర్షాకాలం ఇంట్లో నుంచి మనం బయటికి రాలేం, ఎక్కడికి వెళ్ళలేం, పొలం వెళ్ళలేం, పని చేయలేం, చాలా పనులన్నీ స్తంభించిపోతాయి. నీకు ఇంతవరకు ఏ పనులు ఆగిపోయినాయో ఆ పనులు ప్రారంభం అవటానికి మంచి వెదర్ దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారుతారు, సహాయకులు దొరుకుతారు, మార్గములు సరళమవుతాయి. నీ మార్గములో దేవుని దూతలు తోడుగా ఉంటాయి. ఎక్కడ ఏ కీడు రాకుండా దేవుడి ఇంటి నడిపిస్తాడు. అన్ని పనులు అయిపోయినాయండి. చివరిగా ఈ ఒక్క పని అయితే మా పని అయిపోయినండి, మేము బయటపడిపోదామండి. ఆ పని ఆగిపోయింది, ఈ పని ఆగిపోయింది, లాస్ట్కి వచ్చి ఆగిపోయింది అనుకుంటున్నావు కదా. మీకు శుభవార్త పరలోకము నుండి చెప్పాలి, తీరిపోయేను. మొదటిదేంటి అందరు చెప్పాలి. మీరు దుప్పటి కప్పుకొని దాక్కుని బయటనున్న వారు తిట్టే తిట్టులు, నీ గురించి చెడ్డగా మాట్లాడే మాటలు చెవులోకి వెళ్లకుండా చెవులు మూసుకున్న చలి అన్నీ కూడా చలికాలము గడిచిపోయేను. నీ శనికాలము అయిపోయింది. రెండోది ఏంటి? వర్షకాలము తీరిపోయింది. అంటే ఇక మీదట నువ్వు అడుగులు బయట పెడతావు. ఈ నెల ఈ రోజు నుండి మీ పనులు ప్రారంభించండి. వర్షాకాలం తీరిపోయింది. పెళ్ళి అనుకుంటున్నావు కదా, పెళ్లి పనులు ప్రారంభించు. ఇల్లు అనుకుంటున్నావు, ఇల్లు పనులు ప్రారంభించు. ఏ దీవెన కొరకు వెళ్ళాలనుకుంటున్నావు, ఏ వ్యాపారాల నిమిత్తం వెళ్ళాలనుకుంటున్నారో ఇక మీదట అడుగులు బయట పెట్టండి. అందరికీ కరువు ఉన్నా నీకు సమృద్ధి ఉంటుంది. అందరి పరిస్థితులు ఎలాగున్నా క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఆమేన్. వర్షాకాలము తీరిపోయింది. ఒకసారి వర్షం వచ్చి ఆగింది కదా, వెళ్దాం, పని ప్రారంభిద్దామని అడుగు బయటకు వెళ్దామనేటప్పటికి మళ్ళీ మేఘం వచ్చి మళ్ళీ వర్షం వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే అడ్డులు, ఆటంకాలు, ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ఆటంకం, అది నీ చేతిలో లేని పరిస్థితి.
చివరికి ఇంట్లోనే కూర్చుని దిగాలుగా ఏడ్చిన దినాలు తీరిపోయినవి. నమ్మిన వారందరూ ఈ వాక్యం నాకే అని నమ్మితే చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి, గోల చేయండి. చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది. అక్కడేమన్నాడు? చలికాలము గడిచిపోయిను, వర్షాకాలము తీరిపోయిను, వర్షం ఇక రాదు. ఆమేన్. ఇక మీ పనులు ఆగవు, అంతే. మీరు ముందుకెళ్ళటమే. ఏ పని పట్టుకుని ఎదరికెళ్ళినా జయం అవుతుంది, అంతే. వర్షాకాలము తీరిపోయేను, ఇక మరలా నీ పనులు అయ్యే వరకు వర్షం రాదు ఇక. ఆమేన్, ఆమేన్. నీ బంగారం వదిలించే వరకు ఆటంకాలు రావు. నీ భూంగాయిదాలు బయటకు వచ్చే వరకు వర్షం రాదిక, దరిద్రం రాదిక. ఇల్లు కట్టే వరకు దరిద్రం రాదు, పిల్లలు స్థిరపడే వరకు వర్షం రాదు, ఏ ఆటంకాలు రావు. సుందరవతి సంగమా, యెరూషలేము కుమార్తెలు అలా అన్నారని అనుకోకు. నీవు నా దృష్టికి సుందరవతి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆ మాట చదువుదాం ఇంకా కిందకి. ఎస్. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. వర్షాకాలం ఆగిపోయింది, చలికాలం అయిపోయింది. ఇప్పుడు ఏం ప్రారంభమవుతుంది? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. ఆమేన్. పావురస్వరము మన దేశములో వినబడుచున్నది. పావురము పరిశుద్ధాత్మనికి సాదృశ్యము. పరిశుద్ధాత్మ స్వరము నీ దేశము. దేశం అంటే మనుషులు. పెద్ద ఆయన ఏమన్నాడు మన చదువుకున్న పుస్తకాల్లో? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 2, 3, 4 పిల్లలు, మనవలు. నీ ఇల్లు ఒక దేశం అనమాట. నీ ఇంటికి ఒక పరిశుద్ధాత్మ పావుర స్వరము వచ్చి చెప్పేది ఏంటంటే, పువ్వులు పూసి ఉన్నవి. ఆమేన్. అందరు చదవండి మాట. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. నీ ఇల్లు, మీ అమ్మగారిల్లు, మీ నాన్నగారిల్లు, ఊరు, స్వజనులు, రక్త సంబంధులు నిన్ను బట్టి అందరూ పుష్పిస్తారు. అందరు పనులు నెరవేరుతాయి, అన్ని దీవెనకరంగా వస్తాయి. ఏ పని చేసినా లాభమే చూస్తావు. ఎప్పుడు కూడా నీ చేతిలో ధన సమృద్ధి ఉంటుంది. ఎప్పుడు కూడా నీ ఒంటి నుండి ఆరోగ్యం ఉంటుంది. నీ బుర్ర అంతా దైవ జ్ఞానంతో నింపబడుతుంది. దేశములో కోలాహలము. ఆమేన్. నీ కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, మరి పుష్పించే కాలం ఈరోజే ప్రారంభం అవ్వాలంటే ఎక్కడున్నావు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ఆ పరిశుద్ధుడైన పెండ్లి కుమారుడైన యేసుని స్వీకరిస్తే, ఆ పరిశుద్ధుడైన యేసుకి నీ హృదయంలో నిజముగా చోటిస్తే కోలాహలం ఎలా ఉంటుందో, పిట్టల కోలాహలము, దేశములో పావుర స్వరము, నీ ఇంటిలో దేవుని వాక్యం ఉంటుంది. ఏడ్చిన రోజులన్నీ ముగించబడ్డాయి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. అందరూ కూడా ప్రార్థన చేయండి. నువ్వు కావాలయ్యా, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా. నిజముగా మంచి రోజులు వస్తాయా? నా జీవితం పాడైపోయింది. నేను కలలో కూడా ఊహించలేదు, ఇంత దరిద్రంలోకి వస్తాననుకోలేదు. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు సేవకుడితో మాట్లాడాడు. నాకు నా బిడ్డలకి మంచి రోజులు వచ్చినాయి, ఈ రోజు నుండి వచ్చినాయి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. చలికాలము గడిచిపోయింది. వ్యాపారాన్ని పెట్టావు, నష్టపోయినావు. అప్పిచ్చి నష్టపోయావు, మేలు చేసి నష్టపోయావు. ఇంకా మరణమే గత అని అనుకున్నావు కదా. నువ్వు చేసిన మేలు నీకు దీవెనగా రాబోతోంది. నీవు చేసిన ఉపకారం ఆశీర్వాదంగా రాబోతోంది. ఆయన నీ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఆయన నీ కుటుంబాన్ని మరవలేదు. ఆయన నీ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. చలికాలము గడిచిపోయింది. దరిద్ర దినాలు ముగించబడ్డాయి. అప్పు చేసిన దినాలు, అప్పు చేస్తేనే కానీ గడవదన్న దినాలు ముగించబడ్డాయి. భయము, చేతబడి భయము,
దెయ్యాల భయము, రోగాల భయము, అప్పుల భయము. చలికాలం మనకి సూచన. నువ్వు ఆశీర్వదించకపోతే నా బ్రతుకు లేదు బాబు, నన్ను రెండంతలుగా దీవించు. మొదటగా చలికాలము నా జీవితంలో నెరవేర్చు. పోయిన చలికాల సాక్షి నాకు కావాలి. వర్షాకాలము తీరిపోయాను, ఇక రాదన్నావు కదా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థనలో ఉందాం. యేసయ్యా, నీ రక్షణ నాకు దయచే, నా ఇంటికి దయచే, నా వ్యాపారానికి దయచే, నా బ్రతుకులో కావాలి. నాకు పవర్ స్వరము కావాలి, పుష్పించే సాక్ష్యము కావాలి. వ్యాపారము, పిల్లలు, కుటుంబము, పాడి పంట, వ్యవసాయము, దేశములో పావురు స్వరము, పిట్టలు కోలాహలము చేయు కాలము. అందరూ మరలా 2 చేతులు తలపైన పెట్టుకుని మీరేం కావాలని వచ్చారో అడగండి. దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. మీరేం కావాలని వచ్చారో అడగండి, గట్టిగా అడగండి, ప్రార్థన చేయండి.